మీలో చాలా మంది ఎప్పటి నుంచి అడుగుతున్న రెసిపీ అండి. ఇది కేరళ స్పెషల్ పుట్టు అంటారనమాట. ఇది నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. ఇది నేను రెడీమేడ్ పౌడరే వాడతాను అని చెప్పి హాఫ్ కేజీ మనకి 60 రూపీస్ అలా ఉంటదనమాట. అందులో నేను 1 కప్ అయితే తీసుకున్నాను. 1 కప్‌తో మనకి 2 పుట్టులు అయితే రెడీ అవుతాయన్నమాట. ఇదైతే ఒక పుట్టు ఒకళ్ళకి సరిపోతుందండి. రెసిపీ చెప్పేస్తాను చూసేయండి. 1 కప్ పుట్టు పౌడర్‌లోని 1 కప్ వాటర్ వేసి 15 మినిట్స్ అయితే పక్కన పెట్టేసేయాలండి. ఈ లోపు మనము కొబ్బరిని అయితే తురిమేసుకోవాలన్నమాట. మిక్సీలో కాకుండా ఇలా తురుముకుంటే చాలా బాగుంటదండి. మనము ఇడ్లీ మేకర్ ఎలా యూజ్ చేస్తామో పుట్టు మేకర్ కూడా అలానే యూజ్ చేసుకోవాలి. స్టీమ్ చేస్తాం. ఇది అస్సలు ఆయిల్ అనేది ఉండదండి. చాలా హెల్దీ కూడా. ఇది కొబ్బరి పొడితో ఉంటుంది కదా, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఈ పుట్టు మేకర్లోని ఫస్ట్ ఒక చిన్న జాలి లాంటిది ఇస్తారు. దాని మీద కొబ్బరి పొడి వేసుకొని మళ్ళీ పుట్టు పౌడర్ వేసుకోవాలి. మళ్ళీ కొబ్బరి పొడి వేసుకొని పుట్టు పౌడర్ వేసుకొని కొబ్బరి పొడి వేసుకోవాలన్నమాట. సో ఇలాగ లేయర్స్ లాగా వేసుకుంటే కొంచెం కొబ్బరి ఎక్కువగా ఉంటే టేస్ట్ అనేది నాకు నచ్చుతుంది అనమాట. ఇలాగ ఈ పైన ఉండే స్టీమర్ దాంట్లో పెట్టుకుంటాం కదా, పెట్టుకొని మూత పెట్టేసుకొని ఒక 5 to 6 మినిట్స్ కనుక స్టీమ్ చేసుకున్నట్టయితే పైనుంచి ఇలా ఆవిరి వస్తుందండి. ఆవిరి వచ్చినట్టయితే పుట్టు రెడీ అయిపోయినట్టేనండి. మనకు ఒక పుల్ల లాంటిది ఇస్తారనమాట స్టీల్. దాంతో మనం బ్యాక్ నుంచి పుష్ చేసినట్టయితే మన పుట్టు అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. ట్రై చేయాలనుకుంటే ఫుల్ వీడియోలో చాలా క్లియర్ గా చెప్పాను, ఒకసారి చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.